వెనకట ఒక ఇంటికి పిల్లనిస్తే పిల్లగానలో చూసి పిల్లలు భయపడేది. అయ్యో నా అయ్యంపుడు ఏమంటాడో, నా అయ్యపురాలు ఏమంటాడో అని. ఇవాళ రోజులు మారినాయి. ఎందుకు మారినాయి అంటే వెనకట తల్లిదండ్రులు బిడ్డ ఏదైనా తప్పు చేస్తే అట్లా కాదు బిడ్డ, ఇట్లా కాదు బిడ్డ, నాలుగు బుద్ధి మాటలు చెప్పి మామతో ఇట్లా ఉండాలి, అత్తతో ఇట్లా ఉండాలి, మొగంతో ఇట్లా ఉండాలి, ఆడబిడ్డలతో అట్లా ఉండాలి, ఇట్లాంటి ఒక నాలుగు బుద్ధి మాటలు చెప్తలేదు. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే పరిస్థితి, వాళ్ళంటే నువ్వెందుకు పడతావు బిడ్డ, నీ అత్త ఎందుకంటది, నీ మామ ఎందుకంటాడు, నీ ఆడబిడ్డ ఎందుకంటది, నీ మొగడు ఎందుకంటాడు, నీకేం తక్కువ చేసినావు, నీ కట్నం ఏరైనా, సొమ్ములు పెట్టినా, సుబంధాలు పెట్టినా. అరే ఇది కాదురా, నువ్వు సొమ్ములు పెట్టచ్చు, సుబంధాలు పెట్టచ్చు, నేనే పెట్టవచ్చు. అత్తగారు ఇల్లు అన్నప్పుడు అన్ని ఉంటాయి. ఆడవిళ్ళకి అన్నప్పుడు కుక్కుడు పండకుండా ఓపుకుండాలి. నువ్వు చెప్పాల్సింది చదువుకో బిడ్డ, అట్లయితేనే సంసారం అవుతుందని చెప్పాలి. కాకపోతే నా బిడ్డ ఎందుకు చదువుకుంటది, నేను కుసబెట్టి నేను పూలలో పెంచిన నా బిడ్డని పాలలో పెంచినంటే కాదు కదా. ఇలా తల్లిదండ్రులు మీద ఉన్నప్పుడు ఏ బిడ్డ అయినా కూటికి లేని ఇంట్లో అయినా సరే, ఇలా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న రోజులు ఏ బిడ్డ అయినా మారానే. ఇంటికి పోయినాక కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, అన్ని ఎదుర్కొంటేనే సంసారం. నువ్వు నా బిడ్డ ఏ కష్టపడద్దు, నా బిడ్డకి ఏ బాధ రావద్దు, నా బిడ్డ నువ్వు ఏమనొద్దు అంటే ఎల్లకాలం పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచుకోవాలి. తప్పితే పెళ్లి చేసి ఒక ఇంటికి వెళ్ళాక కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, బాధలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నీ ఇంటికాడు ఉన్నప్పుడు ఏంటంటే అది నీ కన్నకడుపు, అవతల అది కాదు. కష్టం సుఖం అన్ని చూపెడతారు. కాబట్టి తల్లిదండ్రులు అనేది అన్ని నచ్చ చెప్పాలి.